నాన్నవారే కాదనిన రక్త సంబంధులే వెలకట్టారుగా బానిస చేసి అమ్మారుగా యూసేపును చూసాముగా తోడు ఉండెనన్న వాగ్దానము రాజుల ఎదుటే తనకు సన్మానము మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ఓటమి తప్పని రోజైనా ఎవరు విడిచిపెట్టినారు? మన బంధువులు, స్నేహితులు, మన రక్త సంబంధికులు ఎవరు విడిచిపెట్టినా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. మన కొరకు ఆయన పరలోకం విడిచి దేవదూతలతో నిత్యము స్తుతింపబడుచున్న తండ్రి ఆయన పరిశుద్ధ పరలోకాన్ని విడిచి మన కొరకు దీవించారు. మరి ఆయన కొరకు మనం బ్రతుకుచున్నామా లేదా? చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఎవరైనా అన్యాయం చేస్తారు, ఎవరైనా మోసం చేస్తారు, కానీ దేవుడు మాత్రం మనకి అన్యాయం చేయడం అసంభవం. యోబు అంటారు కదా, దేవుడు అన్యాయం చేయడం అసంభవం. దేవుడు యోబు గారికి ఎన్నో శ్రమలు పెట్టినప్పటికీ యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. మనం కూడా మన జీవితంలో వచ్చే కలవరాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వాటి వైపు చూస్తూ మనం కూర్చుండిపోకుండా లేచి నిలబడి దేవుని కొరకు బలమైన పాత్రలను నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోసేపుని చూడండి, ఎన్ని శ్రమలు పెట్టినా దేవుడిచ్చిన వాగ్దానం మేరకు పాపాన్ని విడిచి పారిపోయాడు యోసేపు. మనమైతే ఈ లోకంలో పాపం వైపు పరుగు ఎత్తుచు ఉన్నాం, కానీ ఆయనైతే పాపాన్ని విడిచి పారిపోయినప్పుడు దేవుడు ఆయనకి సింహాసనం ఇచ్చి రాజుగా చేశాడు. మరి యోసేపుని ఆశీర్వదించిన దేవుడు